హలో గైస్, నేనైతే పానీపూరి షాప్కి వచ్చేసాను. పానీపూరి షాప్లో అయితే నేనైతే వడా చాట్ అనే మసాలా అయితే పానీపూరి వేయించుకుంటున్నాను. ఎప్పుడైతే నేను వేయించుకున్న పానీపూరి అయితే 40 రూపీస్ అయితే పడింది. వాటిలో ఆనియన్స్ అయితే పగలగొట్టయితే ఆనియన్స్ అయితే వేస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసిన తర్వాత అయితే ఇప్పుడైతే అక్కడ ఉన్న మసాలా అయితే దీంట్లో అయితే ఆ పానీపూరిలోకి వేయాలి. ఆ పానీపూరిలోకి అయితే వేస్తుంది చూడండి. ఇప్పుడైతే ఆ పానీపూరిలో వేసిన తర్వాత అదైతే చాలా టేస్ట్గా వస్తుంది. దాని తర్వాత అయితే ఇప్పుడు మనం చెప్పాం కదా, దాన్ని టేస్ట్ అవడానికి మజ్జిగ అయితే పెరుగు అయితే వేయాలి. ఆ పెరుగు అయితే ఇప్పుడైతే వేస్తుంది చూడండి అన్నిట్లో. ఆ పెరుగు వేసిన తర్వాత అయితే కొద్దిగా అయితే మనమైతే మసాలా అయితే వేస్తుంది. ఆ మసాలా వేసిన తర్వాత పైన కొద్దిగా ఆనియన్స్ అనేది చల్లుతుంది. ఇప్పుడైతే చూడండి మసాలా అయితే వేసేసింది. ఆ మసాలా వేసిన తర్వాత అయితే ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉంటాయి మామూలుగా.